ఫైనలీ ఈరోజైతే నేను రెడీ అయిపోయాను. ఇదే నా అవుట్ఫిట్. మార్నింగ్ మనం కొనుక్కున్న గాజులు ఇలా పేరప్ చేశాను, దీంతో బాగున్నాయి కదా. అండ్ ఈరోజు వచ్చేసి మా అమ్మ చీర కట్టుకున్నాను. లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు నేను ఇది మా అమ్మ దగ్గర నుంచి కొట్టేశాను అనమాట. నాకు ఇది చాలా నచ్చింది. సో ఈ బ్లౌజ్తో పేరప్ చేశాను, మ్యాచింగ్ సెట్ అయింది కదా. అండ్ ఈ చోకర్ నేను బేగం బజార్లో తీసుకున్నాను, దీని మీదకి సెట్ అవుతుందని చెప్పేసి ఈ ఇయర్ టాప్స్ పెట్టుకున్నాను. సో ఈరోజు ఏంటంటే యాక్చువల్గా 2 ఈవెంట్స్ ఉన్నాయండి, మేజర్ ఈవెంట్స్. ఒకటి వచ్చేసి మా పెళ్ళి రోజు. సో అందుకని నేను కొంచెం స్పెషల్గా తయారయ్యాను, అమ్మ చీర కట్టుకుని ఆ ఫీల్ బాగుంటుంది కదా అందుకని. అండ్ రెండోది వచ్చేసి ఇక్కడ మేము బోనాల జాతర గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము హిందూ సంస్కృతి సమితి తరఫు నుంచి. సో ఆ జాతరని కూడా నేను మీకు వ్లాగ్లో చూపించబోతున్నాను. సో మనం ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం, అక్కడికే వెళ్తున్నాము. చలో కమాన్. వీళ్ళు వచ్చేసి మా బాబు, వీడే వెనక నుంచి అరుస్తూ ఉన్నాడు. మంచిగా తయారు చేస్తేనేమో వాడితో ఆడి ఆడి ఇలా అయిపోయాడు. వీడొచ్చేసి మా ఆడపడుచు కొడుకు, చిన్నగా ఉన్నాడు కానీ మస్తు డేంజర్ ఉంటాడు, కానీ చాలా మంచోడు. చలో మనం వెళ్దాం. ఇప్పుడైతే మనము ఈవెంట్ జరుగుతున్న ప్లేస్కి వచ్చేసాము. ఇదైతే బీవై నగర్లో జెండా స్తంభం వీధి అంటారు. ఫస్ట్ అయితే నేను ఇలా ఎంటర్ అవ్వంగానే మన సూపర్ హిట్ మూవీ అయిన కాంతారా మూవీలో గెటప్స్ 2 మనుషులు వేసుకుని అలా ఆడుతూనే ఉన్నారు. దాని తర్వాత 2 శివశక్తులు బోనం ఎత్తుకుని వాళ్ళు ఆడుతూ ఉంటే అమ్మవారే వచ్చి చేస్తుందా అన్నట్టుగా అలా చూస్తూ ఉండిపోయాము. నేను మా పాప ఆ డప్పు చప్పుడు వింటూ దాన్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అది కూడా చూస్తుండండి. ఇక్కడ వచ్చేసి మా వారు ఈ శివశక్తులకి పూజ చేస్తున్నారు, చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ వెనక వీళ్ళందరూ నవశక్తుల రూపాలు ధరించి చాలా బాగా కనువిందు చేశారు, ఎంటర్టైన్ చేశారు అని చెప్పాలి. జనాలు అయితే అందరూ సెల్ఫీస్ అంటూ వీడియోలు అంటూ చాలా విపరీతంగా ఎంజాయ్ చేశారండి. ఇదంతా కూడా మన హిందూ సంస్కృతి సమితి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ మా వారు రోడ్ షో వచ్చేసి స్టార్ట్ అయ్యింది. నేను టవర్ తీసుకొచ్చాను కదా మనం పొద్దున్న అయితేను. పదండి నాతోని ఈవెంట్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను కొంచెం క్లియర్గా. క్రౌడ్ అయితే బాగా ఎక్కువ ఉంది కానీ వాళ్ళని నెట్టుకుంటూ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది. సో ఇలా మా బోనాలు జాతర ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యిందండి. ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. నేను మీకు ఒక సర్ప్రైజ్ అన్నాను కదా, ఇప్పుడు వస్తుంది చూడండి. మేము ఇంటికి వెళ్ళే వరకు ఇంట్లో వాళ్ళందరూ మా పెళ్లి రోజుని చాలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు. మేము వెళ్ళేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు మేము పెళ్లి రోజు చేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.